ఒక శాస్త్రవేత్త ఒక ద్వీపంలో అన్ని గ్రద్దలను వదిలాడు. అక్కడ ఎటువంటి ప్రమాదము లేదు, ఆహారం కూడా నిండుగా పెట్టాడు. ఆ గ్రద్దలు అనుకున్నాయి, మనకు ఏ కష్టము లేకుండా ఆహారం దొరికింది అని. అవి ఎగరడం మానేశాయి. రోజు తినడం, పడుకోవడం, ఇదే తమ జీవితం అయిపోయింది. కొద్ది రోజులు ఆ శాస్త్రవేత్త అలాగే వాటిని గమనిస్తున్నాడు. మెల్లగా వాటి శరీరం నుండి రెక్కలు రాలిపోతున్నాయి. ఎగిరే శక్తి కూడా కోల్పోయాయి. వాటి శరీరం కొవ్వుతో నిండిపోయింది. ఇప్పుడు వాటికి ఆకాశంలో ఎగరడం కూడా కష్టమైపోయింది. ఒక ముసలి గ్రద్ద కోపం వచ్చి ఆహారాన్ని చిందరవందరగా విసిరేసింది. అన్నింటికీ చెప్పింది, ఎప్పటికైనా మేలుకోండి అని. కానీ ఆ మిగిలిన గ్రద్దలు దానిపై దాడి చేసి ఆ ద్వీపం నుండి తరిమేశాయి. కొన్ని రోజుల తర్వాత ఆ శాస్త్రవేత్త ద్వీపంలో చిరుతలను వదిలాడు. ఆ గ్రద్దలు ఎగరాలనుకున్నా వాటి రెక్కలు వాటికి సాయపడలేదు. వాటి కొవ్వు పట్టిన శరీరం వల్ల అవి అక్కడే కుప్పకూలిపోయాయి. ఆ చిరుతలు వాటన్నింటినీ చంపేశాయి. మన నిజ జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. దీనినే కంఫర్ట్ జోన్ ట్రాప్ అంటారు. మనం ఏ పని చేయకుండా మనకు వచ్చేది ప్రమాదం అవుతుంది. ఈ విశ్రాంతి వల్ల మనం బలం లేని వాళ్ళం అవుతాం. ఈజీగా ఉండే దారిని ఎంచుకుంటే మన జీవితం నాశనం అయిపోతుంది. ఎవరైతే వాళ్ళు గెలవాలని యుద్ధం చేస్తారో వాళ్ళు జీవితంలో ముందుకు వెళ్తారు. ఒకటి గుర్తుంచుకోండి, జీవితంలో ఎవరైతే ప్రయత్నిస్తారో వాళ్ళు ఎప్పుడూ ఓడిపోరు.